కుటుంబంలో ఏది కావాలో అది రిలీజ్ అవ్వాలంటే ప్రతి మనిషి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? Who has to be your first priority? దేవుడు అంటారు కదా నాన్న. You would rather say God, isn't it? కదా, ఒక మనిషి సందేహించకుండా శోధించకుండా దేవుడి కొరకు నిలబడి ఉన్నారంటే వారి జీవితాల్లో ఫస్ట్ ఉన్నది దేవుడు. God is obviously there in a person's life who stood against all the trials, who's overcome all the temptation, and who stand firmly in the truth. ఎందుకంటే జీవ గ్రంథంలోనే చెప్పారు దేవుడు ఏ ఫామ్ లో అయినా ఉంటారు అని. Because in the word of God, it's clearly said that God can come in any form to meet anybody. మార్క్ 16:12 ఒక్కసారి చూద్దాం. అది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. I suggest you do not forget Mark chapter 16:12. ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. ఏ రూపంలో ప్రత్యక్షమయ్యారు? After that, he appeared in another form. In what form was Jesus appearing to the two of them? Was it not in another form? Mark 16:12. నీ లైఫ్ లో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. మీ లైఫ్ లో దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ అన్నది నువ్వు ఇచ్చావంటే నువ్వు మాత్రమే దేవుని గుర్తుపట్టగలుగుతావు, మిగతా మనుషులు గుర్తుపట్టలేరు. Amen. If God is your first priority in your life, then only you can recognize God. No one else can realize who God is or who he is, because you have made him first in your life. 11వ వచనం చూడండి. 11వ వచనం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఎవరు నమ్మలేదు. And when they heard that he was alive and had been seen by her, they did not believe. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది దేవుడు ఉన్నాడైనా లేడైనా సరే. Mark 9:23 very clearly says, if you could only believe, all things are possible to the one who believes. Whether it is in the positive side or even in the negative side, this was applicable. ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని నేను చెప్తున్నప్పుడు మొదటి మీరు మీ ప్రిఫరెన్స్ దేవుడు అని చెప్తున్నప్పుడు దేవుడు అభిప్రాయాన్ని బట్టి మీరు ఉండాలి, కానీ మీ అభిప్రాయాన్ని బట్టి దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు అని అంటే నీ అభిప్రాయాన్ని బట్టి దేవుడు నమ్ముతావు, నీ అభిప్రాయాన్ని బట్టి దేవుడు లేరని చెప్తావు. If God is first in your priority, then you will always go by what God says. That is God's opinions, God's ways, and God's will. Not your ways, not your opinions, not your will. If your opinions, your way, your will has to be followed, then God has not been your priority in the first place. దేవుడు ఉన్నారు అని నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు వాక్యంలోనే గుర్తుపట్టగలుగుతావు దేవుణ్ణి. Only through the word of God you can identify that God is. He's alive. He's living in the midst. ఎందుకంటే ఆ కాలంలో ఇస్కరియోతు యూదా కూడా క్రీస్తుని నమ్మలా. Because Judas Iscariot also did not believe in Jesus Christ. మూడో దినం లెగిసిన తర్వాత కూడా ఇస్కరియోతు యూదా కనిపించలా. Because Judas was not available after the day Jesus was resurrected. 11 మంది శిష్యులే ఉన్నారు. There were only 11 of them. 12వ శిష్యుడు కనిపించలా. The 12th person was not there. ఎందుకంటే నమ్మలేదు కాబట్టి. Because he did not believe. కదా, నువ్వు ఏ స్వభావంతో ఉంటే నువ్వు తీసుకునే కమ్యూనియన్ అదే స్వభావంతో మిగిలిపోతుంది. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అనుకో, నువ్వు ఎన్నిసార్లు కమ్యూనియన్ తీసుకున్నా దేవుడి యొక్క స్వభావమే నీ లోపలికి వచ్చి ఉంటుంది. If God has been your priority, then God's character will be imbibed in you because you have partaken in the communion in a worthy manner. కదా, నీ మొట్టమొదటి నెల ఫస్ట్ స్టార్ట్ అయ్యింది అని అంటే అక్కడ ముందు ప్రయారిటీ ఎవరు అన్నది నువ్వు రాసుకోవాలి. అక్కడ In the starting of every month you should write who is your priority. కదా, ఇక్కడ వీళ్ళు నమ్మలేదు. But the disciples in verse 11 did not believe. చెప్పినా కూడా నమ్మలేదు. They did not believe. Even someone went and told that Jesus is alive and she saw her. 13th verse చూడండి. 13వ వచనం. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మరి వీరందరితో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు మరణించి మూడో దినం లెగుస్తారని చెప్పారా లేదా? Did not the Lord tell the disciples that he will die and rise again the third day? Then why is it they did not believe? ఫిజికల్ గా మరణించారు అన్నప్పుడు ఆ శిలువ మీద మరణించడం చూసి నమ్మారు గాని ఫిజికల్ గా లెగిసిన ఆయనే నమ్మలేకపోయినారు. They were able to see the physical dead body of Jesus hanging there on the cross, but they could not believe when Jesus was resurrected and came in the form.
14th వర్స్ చూడండి. 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు మ్మ్. ఆయన వారికి ప్రత్యక్షమై మ్మ్. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున మ్మ్. వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చూసారా, జీవించి ఉన్నప్పుడు నేను మరణించి 3వ దినం లెగుస్తాను అని శిష్యులందరితో మాట్లాడడం జరిగింది. And Jesus told very clearly that he will arise again on the third day. మరి అదెందుకు జ్ఞాపకం లేదు అని అడుగుతున్నారు ఇక్కడ. The Lord is asking, why is it they could not believe that? కానీ అక్కడ శిష్యులతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఈ రోజు మీరు దేవుని చేతనే బోధింపబడతారన్న వాగ్దానము మీ మధ్యలో నెరవేరుతుంది. The disciples మరి did not ఎక్కువగా believe ఎవరు that. నమ్మాలి? And today the word is coming that you will be taught by him. Then whom should you believe and what should be your belief pattern? మీకు ఒక్కడే గుర్తు పెడతా. I'll remind you of one thing. దేవుణ్ణి గుర్తుపట్టాలంటే నువ్వు వినే వాక్యంలోనే గుర్తుపడతావు. If you want to recognize God, you can recognize him only through his word. వాక్యమే నిన్ను గుర్తు చేస్తుంది. Because the word will make it remember to you. మనుషులు గుర్తు చేసుకోలేరు. But people cannot remind you of that. మనుషుల అభిప్రాయాలు మారిపోతాయి. Because people's opinion do change. ఆలోచన మారిపోతుంది. Their thinking process ఈ do change. సంవత్సరం అలా ఉండొద్దు. But this year you don't have to be like ఈ that. రోజు మీకు వాక్యం చూపించా. I've showed you the scriptures. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. If you could only believe, all things are possible to the నీ one who believes. జీవితాల్లో అపనమ్మిక అన్నది ఉండొద్దు. There should not be any iota of unbelief or disbelief in your life. ఎందుకంటే ఇక్కడ తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించును. And he rebuked their unbelief and hardness of their heart because they did not believe those who had seen him after he had risen. ఇది మీ జీవితంలో ఉండొద్దు. But this should not be in your life. తీసేయాలి. You have to erase it ఎందుకంటే నువ్వు ఎంటర్ అవబోతున్నావు. because you're going to enter. 2025 ఎంటర్ అవబోతున్నావు. You're going to enter in నువ్వు ఒక 2025. మంచి ట్రైన్ ఎక్కబోతున్నావు. నువ్వు You're going to board a very good train. నువ్వు దిగనవసరం లేదు. You don't have to ఎందుకంటే come నీ down చెప్పులు చిన్నవవ్వవు. because your footwear will not become నీ small. బట్టలు చిరిగిపోవు. Neither will your clothes tear or wear. నీకు ఏ కోదువ ఉండదు. You will not lack anything that is ఏలేమి good. ఉండదు. You will not have anything which is క్షామం lacking. ఉండదు. You will not have any రోగం famine. ఉండదు. You will not have any అగ్ని sicknesses స్తంభం మేఘస్తంభం నీకు కాపుదలుగా because ఉంటుంది. the pillar of cloud and pillar of fire will be as a protection. ట్రైన్ లో ఉంటుంది You will be there in this particular train కదా. that you're going ఈ to board. ప్రేయర్ అయ్యే లోపు నువ్వు ఆ ట్రైన్ లోనికి ఎంటర్ అవ్వాలి. Before the prayers are over, you need to board the train. అది ఎంటర్ అవ్వాలంటే నువ్వు పాస్ తీసుకోవాలి. If you have to enter, you have to take a pass. ఆ పాస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ గాడ్. The pass is nothing but God should be your first నువ్వు priority. వాక్యంలో దేవుని చూడగలుగుతావు. You can see God only through his word. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure at heart, shall see God. హృదయ శుద్ధి ఎలా జరుగుతుంది? How can the purity of the heart నువ్వు take వినే place? వాక్యంలో It's only జరుగుతుంది. through the word of God that you వాక్యం hear. లేకపోతే హృదయ శుద్ధి జరగదు. If the word is not there, the heart cannot become నువ్వు pure. వాక్యం వింటున్నావంటే దేవుడితో సహవాసం కలిగి If you're ఉంటావు. hearing the word of God, that means you're having fellowship with God. వాక్యము నీలో లేదనుకో, But if the word is not నీ there, లోపల నువ్వు సహవాసం కలిగి you will ఉంటావు. be having fellowship with yourself. నేను మీకు దేవుని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవడం వల్ల నేను మీకు ఏమో ఇవ్వగలుగుతున్నాను. నేను If God is your first priority, I'll tell you what God can give you or what I నేను can మీకు give you. ఏమి ఇయ్యకూడదునో అదే మీరు దయచేయబడుతుంది. As it was asked to Solomon, what I want to give you, you ask that I మీరు will give you, అడిగేది says God. ఒకటే ఉంటది. You should ask of only one నేను thing. ఇచ్చేది లెక్కలేనవి ఉంటాయి Because when God gives, it cannot count the blessings that are వాక్యం innumerous. చెప్తుంది. That's what the word says. కదా. కాబట్టి మీ చిత్తంతో అడిగిన దానికి దేవుడు నీకు ఇచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. There's a lot of difference between asking according to your will and giving according to God's perfect will to you. ఇది నీ అనాలిసిస్. 365 డేస్ ఫస్ట్ ప్రయారిటీ నేను దేవుడికి ఇస్తున్నానా లేదా? 365 days, this should be a first question. Am I giving God as my first priority? ఇది నీకు కౌంట్ డౌన్ స్టార్ట్స్. And your countdown starts now. ఫస్ట్ ప్రయారిటీ నేను దేవుడికి ఇస్తున్నానా లేదా? Am I giving God as the first priority in my నాకు life? నెగటివ్ థాట్ వచ్చింది, కానీ నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నా? You got a negative thought, but who's your first priority there? నాకు నెగటివ్ ఆలోచన వచ్చింది, నేను You- ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి You ఇస్తున్నా? got a negative thought, therefore you need to ask who's your first priority ఈ there. చెవి ఎన్నో మాటలు వింటుంది, నేను ఎవరికి ఇస్తున్నా ఫస్ట్ ప్రయారిటీ? You'll be caught up to gossiping, so many are listening to gossip.
yourself, but who is your first ఈ priority? కంటితో చాలా చూస్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాను నేను? You're seeing various things through these eyes, you're not supposed to, but who is your first ఇందులో నీ priority? ఫస్ట్ ప్రయారిటీ నీకు By తెలుస్తుంది. this you will know who has been your first priority. Proverbs 3:6 చూడండి. Proverbs chapter 3 verse 6. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదే గాడ్ ఫస్ట్ ప్రయారిటీ గాడ్. If God has been your first priority, then you will in all your ways acknowledge him. Therefore God will direct your paths. అది క్రౌన్. నువ్వు క్రౌన్ అన్నది నువ్వు దేవుడికి ఇస్తున్నావా, సాతానికి ఇస్తున్నావా? Whom are you giving the crown, to Satan or to God? ఇది మీ కౌంట్ డౌన్ స్టార్ట్స్ అని చెప్తున్నాను నేను I've been repeatedly telling your countdown starts. కదా. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇస్తున్నావు అని అంటే నీ మార్గాలు నువ్వు సరళం చేసేసుకుంటున్నావు. If you're giving God as a first priority, then you're making your crooked path అది straight. నీ బిజినెస్ అయినా ఉండని, It can be your business, నీ పిల్లల లైఫ్ అయినా ఉండని. it can be your children's life. నేను ఫ్యూచర్ గురించి కూడా I'm మాట్లాడుతున్నా. talking about the things that are going to occur in the future. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు గాడ్ అని పెట్టుకుని నువ్వు దానికి ఫిక్స్ అయిపోయి ఉండు. You fix yourself with a firm decision that God is going to be my first ఆ priority. దినదిన అభివృద్ధి ఎలా ఉంటుందో, నీ కంటితో తీర్పు తీర్చకుండా నువ్వు కంటితో చూసేది, నువ్వు దేవుడు చేసిన కార్యాలని నువ్వు కంటితో నువ్వు చూస్తావు నువ్వు. And then you will see abundance of blessing happening every day in your life, and with your own eyes you will able to see that. ఎందుకంటే ఇంకా నీ కన్ను చూపుతో తీర్పు తీర్చదు. Because your eyes are not judging a person, you're కంటి judging things. చూపుతో నీ జీవితంలో చేసే కార్యాలు నువ్వు చూస్తావు. Because with your eyes you'll able to see the నీ blessings that చెవి God is వినిన doing. దానిని బట్టి విమర్శ చేయదు. Because your ears are not going to believe or judge నీ- anything what నీ you hear. చెవి నీ ఇంట్లో నీ పిల్లల జీవితంలో ఏ కార్యం జరుగుతుంది, ఎంత విధేయత కలిగి ఉన్నారు, ఎంత ప్రొటెక్షన్ కలిగి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ భర్త గాని భార్య గాని మీ బిజినెస్ లో కూడా ఎటువంటి కార్యాలు జరుగుతాయి, మనుషులను కూడా పుట్టించి పంపిస్తారండి మీకోసం. God will create things, God will create persons for the sake of your business, for the safety of your children, for everything pertaining to you. God will create things, అది God will create people also. తప్పక మీ జీవితంలో For జరుగుతుంది. sure it will take place in your life. కానీ నువ్వు తీసుకోవాల్సిన టికెట్ But what about the pass? What about the ticket? ఫస్ట్ ప్రయారిటీ. God is my first priority. చెప్తుంటేనే నాకు అంత సంతోషంగా ఉంటుంది. అది నేను చూస్తున్నా, ఫ్యూచర్ చూసి నేను మీతో మాట్లాడతాను. I'm seeing the future and I'm telling you, whoever takes God as a first priority decision, మీరు the life will be ప్రెసెంట్ good. లో ఉండి డిసిషన్ తీసుకోండి, నేను ఫ్యూచర్ ని బట్టి మీ జీవితంతో But the మాట్లాడతా. point is you need to take a decision right now that's a present, and then God will help you in the ఎందుకంటే future. ప్రవచనం అన్నది మనుషుల మూలంగా రాదండి, పరిశుద్ధాత్మ ద్వారా రివీల్ Amen. చేయబట్టం వల్ల జరుగుతుంది. Because prophecy doesn't occur by human understanding until the Holy Spirit reveals. A prophecy will not be ఈ validated. సంవత్సరము నువ్వు అప్పు చెయ్యవు. This year, that is 2025, you are not going to take loans anymore. ఎందుకంటే Not నువ్వు required. దేవుణ్ణి నువ్వు నీ Amen. జీవితంలో దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ, నువ్వు నీ ఫ్యామిలీ నీ కుటుంబం. Because God has been your first priority, your family, and then your children. నువ్వు ఇచ్చినప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ లోనే ఉంటావు. You will be on the top of the world because God has been the first in your life. నీకు దొరికేది డబ్బున్నోళ్ళకి కూడా దొరకదు, అంత సంతోషం సమాధానం దొరుకుతుంది. గిన్నె నిండు పొర్లడం ఎలా ఉంటుందో చూడొచ్చు. What the affluent or the rich people do have, you will be having more. They cannot even comprehend మీరు what you're going to మర్చిపోవాలి, have. కంటి చూపుతో తీర్పు తీర్చడం మర్చిపోయి నీ కంటి చూపుతో దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవడం వల్ల ఏమి కార్యాలు నీ జీవితంలో జరగబోతుందో అది చూడటానికి నీ దృష్టి పెట్టుంచు. Therefore, if God has to be a first priority, you should not believe what you see. You should not believe what you hear. Rather, you should see and hear what God is going to prepare for you and placed for you. 5వ వచనం. Verse 5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయుంచుము. అంతేమ్మా, ఏముంది మా నమ్మిక ఉంచుము అంటే అది డబ్బుతో కూడుకున్న విషయమా Trusting in the Lord has got nothing to do with money. కదా. అది నమ్ముకున్నావనుకో, నా జనులు 2 నేరములు చేయుచున్నారు అన్న ఆ నేరగాల లిస్ట్ లో ఉండరు. If that's the case, you will not be in Jeremiah 2:13 that my people have forsaken me in 2 ways. Ante. 2 evils have been done by them.
అందుకనే జర్మయాలో కూడా నేను ఏ దుష్కార్యం చేశానని మీరు నా నుండి దూరం వెళ్ళిపోయినారు అని వాక్యం Because the Lord was asking through the prophet ఏం Jeremiah, చేశాను what evil have I done that you నీ have gone జీవితాన్ని forever from me? నాశనం చేశానా Were your life destroyed by అబద్ధం God? చెప్పానా Did God tell lies? అబద్ధంలోనికి నడిపించానా Did God lead you into falsehood? మోసంలోనికి నడిపించానా Or in any kind of పోనీ deception? డబ్బులు లాక్కున్నానా Or was money taken from you? పోనీ మిమ్మల్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావా Or were you taken advantage of? లేకపోతే మీ జీవితాలను నాశనం చేసేసానా Or were your lives destroyed? మరి ఏం చేసాము What was done to you? ఒక్కటి నమ్మిక ఉంచడం. నమ్మకం అన్నది నెగటివ్ దాని మీద నమ్మిక ఉంచుతున్నారు కానీ మంచి దాని మీద నమ్మకం ఉంచట్లే. ఇక్కడికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏ కార్యం జరిగిందో అదే ఫస్ట్ ప్రయారిటీ, అది నీ మొదటి ప్రేమ. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఉంటారు. You're not able to believe or trust in the law, but able to trust on wrong things and unforeseen things and all. If you remember the day you entered over here, that is your first priority and that's going to be your first love. You cannot afford to forget how you had come over here and you were rescued. నీ టికెట్ మీద ఉండాలి. నేను దేవుడి మీదనే నమ్మిక ఉంచుతానని నీ టికెట్ మీద ఉండాలి. And in your ticket, it should also be written that I will put First my trust priority, only in the God. Lord. Number one, first priority is God. దాని మీద నీ టికెట్ మీద నెంబర్ ఉండాలి. ఆ ఒక్క టికెట్ మీద ఇంకొక పేరు కూడా రాయబడి ఉండాలి, ఆయన యందు నమ్మిక ఉంచుతా. And in the same ticket, the point number 2 should be this, that I will put my trust only in the Lord. 7th verse చూడండి. Verse 7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అంతే. నేను జ్ఞానిని, నాకున్న తెలివితేటలు అలా కాదు, నేను ఈజీగా కనిపెట్టేస్తాను కదా. మరి దేవుణ్ణి కనిపెట్టి చూద్దాం. Don't be wise in your అక్కర్లేని own. విషయాలు కనిపెట్టగలుగుతాము కానీ సర్వోన్నతుని గుర్తుపట్టగలుగుతున్నావా? సర్వోన్నతుని స్వరాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? సర్వోన్నతుడి నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశారో అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? అది జ్ఞాపకం రాదు. కంటి చూపుతో గుర్తుపట్టేయడం, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం. దేవుడు లెక్క పెట్టారంటే పేగులు మొత్తం బయటికి తీసి లెక్క పెడతారన్నది కూడా మనుషులకు తెలియాలి. You're able to say that I'm a brilliant guy, I can sense everything comes to my notice, but are you able to sense God? Are you able to realize who God? Are you able to find God? మీకు ఎగ్జాంపుల్ ఆకాన్ చెప్పాను నేను. I told you about Achan. ఎవరు తప్పు చేశారో వాళ్ళే రావాలి. Whoever has sinned, that person has to come. చెప్పరు, దేవుడు చెప్పరు. God will not point at the నువ్వు person. రియలైజ్ అయ్యి నువ్వు తెలుసుకుని నీకు నువ్వుగానే రావాలి. You have to realize, you have to repent, and you have to come on your own. నేను ఒక ప్రవచనంగా నిన్ను మెచ్చుకుంటాను నేను, కానీ నిన్ను ఎప్పుడు దూషించను. I will appreciate you as a prophecy, but I will not discard you. దూషించను. I will not నీ defame you. తప్పు నువ్వు తెలుసుకుంటేనే అప్పుడు దాని నుండి విడుదల పొందుకుంటావు. లేదంటే ఆకాని స్థితికి వెళ్ళిపోయి అంటే ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. If you realize and come to your senses, then you will be saving yourself and your children. If not, like because of Achan and his sins, the entire family was destroyed. That ఈ will happen. సంవత్సరం నాకు అలా ఉండొద్దు. Now this year, that is 2025, you're not supposed to be like that. దేవుని యందు భయభక్తులు కలిగి నేను జ్ఞానిని, నాకు అన్ని తెలుసు, నేను ప్రతిదీ కనిపెడతాను అని అనుకుంటున్నావు అంటే అదొక చెడుతనంతో సమానము. If you ఆ think- చెడుతనాన్ని వదిలిపెట్టాలి. If నువ్వు గాడ్ ఫస్ట్ ప్రయారిటీ అంటే నాకు అన్ని తెలుసు, నాకు చాలా తెలివితేటలు, నీకు లేవనేది, నాకు తెలివితేటలు ఉన్నాయని ఒకళ్ళు అనుకుంటున్నారు అని అంటే దానికి అర్థము నీకు ఏమీ లేదని అర్థము. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు ఇది ఎత్తుక్కోండి. అన్ని తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఏమీ తెలియదని నీకు అర్థమని వాక్యం చెప్తుంది. If you think you're smart, you know everything, actually you do not know anything. So therefore, this year, that is 2025, never ever say that you're wise. You can do anything on your own. ఏ రోజైతే ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇస్తావో, But the day when you're going to give God as your first priority, సెకండ్ ఏంటి, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటావు. and second thing is trusting in the Lord alone. వాక్యంలోనే నువ్వు దేవుణ్ణి గుర్తుపడతావు. You can recognize God only through His word. ఒక్క వాక్యం ద్వారానే, వాక్యంతోనే నీకు నాకు సంబంధము. The relationship between you and God, the common factor is the word of God. ఈ వాక్యంతో సంబంధం ఉన్నప్పుడే నువ్వు దేవుని గుర్తుపట్టగలుగుతావు. అన్నీ తెలుసు అని ఉండొద్దు నాన్న. Never ever say, I know everything. అప్పుడు నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు నీకు దేవుడితో సంబంధం లేదు. If you say you know everything, then you have nothing to do with God. నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు? What did King Nebuchadnezzar say? దేవుడు సర్వోన్నతుడు,
దేన్నైనా తలికిందల చేయగలిగే శక్తిమంతుడు అని అన్నాడు. He said God is able, he can swap the places of the superior and ఎక్కడ the inferior రాజు people. స్థానంలో ఉన్నాడు, Where was he? He's supposed to be a king. ఎక్కడ అడవిలో తిండి లేకుండా గడ్డి పీక్కుని తింటున్న స్థాయిలోకి And దిగిపోయాడు. he went to eat grass like a wild animal he was there in the forest. అదే నాకు అన్ని తెలుసు అని అనుకోవడం వలన వచ్చిన ప్రాబ్లం అది. That's a problem with all the people who say they know everything. కాబట్టి దేవుడి మీద నమ్మిక ఉంచి వాళ్ళు నాకు అన్ని తెలుసు అనేది పక్కన పెట్టి నువ్వు దేవుడి గురించి అన్ని తెలుసుకోవడం నేర్చుకో ఫస్ట్. Instead of you saying that you're wise in your own opinions, it's always good you start counting as to what God is and all research about God. దేవుణ్ణి గుర్తుపట్టావంటే నీలో ఉన్నది దేవుడా దెయ్యమా అన్నది నువ్వు If గుర్తుపట్టగలుగుతావు. you're able to remember God and recognize him, then you can easily identify who is that is inside you, operating God or the అప్పుడేమవుతుంది? devil. నీకు నీ కుటుంబానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీకు ఆరోగ్యం, నీ కుటుంబానికి నీ పిల్లలకి జరగబోయే ప్రతి ప్రమాదం నుండి కూడా బయటకు వచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు అనుగ్రహించబడతాయి. Then it'll be health to your flesh and strength to your bones, just not yours. Your family members also need not suffer. నెక్స్ట్ వర్స్. వర్స్ 9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. 10th వర్స్ చదవండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. అంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని పెట్టుకోవడం వలన నీకు ఏ కొదువ ఏ లేమి ఉండదు. అంటే నువ్వు ఎక్కే ట్రైన్లో ఏంటి సమస్తము దొరుకుతుంది, ఇది లేదు అని చెప్పడానికి కూడా లేదు. If God is your first priority, then you shall not lack anything that which is good, because God has been your first priority. You boarded the right train, you will not lack anything that was good. నాకు అన్ని తెలుసు నేను జ్ఞానిని అన్న పదం మీరు పక్కన పెట్టేయాలి. You should దాన్ని also డిలీట్ చేసేసేయండి. you should delete that phrase when you say that I know everything, I can do all things. కదా. Never ever say that. దేవుడు అంటే ఏంటి తెలుసా? బాధ్యత. God means responsibility. దేవుడికి బాధ్యత అది చాలా ముఖ్యము. God is responsible, and that's very important. ప్రతి జీవితంలో ఎంత మందికి ఉంటుందండి? నీ జీవితంలో తొంగి చూసి నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి అసలు నీకు అన్ని ఉన్నాయా లేవా అని ఇలా తొంగి చూసే మనుషులు ఉన్నారే గానీ నీ జీవితాన్ని బాగు చేయాలన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారా, పాడు చేయాలన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారా? How many people are there in your lives who are aiming good or being your well-wishers in your life? You'll find a lot of people peeping into your life and saying and intending to do only evil against you. 11వ వచనం చూడండి. వర్స్ 11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. దేవుడు కంటిన్యూస్ గా రెబ్యూక్ వస్తుంది అని అంటే ఇంకా ఆ ప్రాచీన స్వభావం ఇంకా రన్ అవుతుంది అని అర్థం. If the rebuke is coming from God and through prophets chastening is coming at all times, that means there are still old character that is inside you. క్లియర్ గా వాక్యం చెప్తుంది. అంటే ఈ రెబ్యూక్ ని యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించట్లేదు అనుకో, నీకు ఆ గద్దింపు ఆగిపోతుంది. For whom the Lord loves, he corrects. But if you don't want, that means your rebuke will stop. ఇంకా గద్దింపు రాదు వాళ్ళకి. Then these people will not be rebuked on the stage. రాదు. ఎందుకంటే ఆయన ప్రేమించు వారికే గద్దింపు. Because whoever God loves, only those people will get the rebuke and chastening. నువ్వు దేవుని ప్రేమించడం కన్నా ఆయన నిన్ను ప్రేమించడం కూడా చాలా ముఖ్యము. It's not you saying that you love God. God loving you is the most important thing. ఆయన ఎలా ప్రేమించగలుగుతారు? How can he love you? నీలో ఉన్న వాక్యాన్ని బట్టి నిన్ను ప్రేమించగలుగుతారు. Only when the word of God is inside you, adapted in you, only then he will start ఎందుకంటే loving you. నీలో వాక్యం ఉంటే ఆ రెబ్యూక్ వచ్చింది ఎందుకు అన్నది నీకు తెలుస్తది. Because if the word is there inside you, then you will recognize why the rebuke has come to you. వాక్యం లేదనుకో, But if the word is not there, వెంటనే వేరొక ఆత్మ మాట్లాడుద్ది. then another spirit will start ప్రతిదానికి speaking to నిన్నే you. అంటున్నారు, ఎప్పుడు నీదే తప్పంట అని. They're always pointing at you and they're finding fault only at you. ఇప్పుడు నేను చెప్పేవి ఏదైతే నెగిటివ్ ఉందో అది ఈ రోజు వదిలేయాలి. You need to discard all the negative things of these thoughts that has అన్ని been పక్కన lingering in పెట్టండి. your mind. ఫస్ట్ ఏం కావాలి మనకి? Forget about everything. What is the first thing that you ఫస్ట్ require? ప్రయారిటీ. God 2 is the first priority. నమ్మకము. Second, trusting in the Lord at all times. 3 అన్ని తెలుసు అన్న పదం తీసేయాలి. And third, removing the phrase when you say, I know everything, I'm wise in my own eyes. Remove that phrase. దాన్ని వదిలిపెట్టేయాలి. You have to let go of these. 4 ఏంటి? What's the నీ fourth one? కుటుంబానికి ఆరోగ్యం The దయచేయబడుతుంది. fourth thing is health and healing has been given to you and your 5 family. ఏంటి? నీ కుటుంబంలో సమస్తము దొరుకుతాయి. ఫస్ట్ ప్రయారిటీ గాడ్. But God is తర్వాత beneficial. నువ్వు ఏదైనా సరి The చేసుకో. fifth is you will have everything blessings in your family. You will not lack anything which is good. Matthew 6:33 చూడండి. Provided God is first in your life and as a priority.
మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంతే. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు గాడ్ అని అన్నావు చూడు, అదే ఆయన రాజ్యం. ఇంక నువ్వు వెతుక్కోని అవసరం లేదు. When God is your first priority, you don't have to search because you're already seeking his kingdom or you've entered into it. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకున్నావంటే ఇంక నువ్వు ఎవరిని చూస్ చేసుకోని అవసరం లేదు. Because if you have chosen God, you don't have to choose anybody else. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నావంటే నువ్వేమీ ఎతకనవసరం లేదు. If you're putting a trust in God, you don't have to depend on అన్ని anybody. మీకు అనుగ్రహించబడుతుంది. All things will become favorable ఇది towards you. తప్పక నీ జీవితంలో జరుగుతుంది. For sure, it will take place in your life. నీ కుటుంబంలో స్వస్థతలు జరుగుతాయి. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎవరికి ఇస్తున్నావో అది ఎప్పుడు కూడా నీ అనాలిసిస్. అది First, who is your priority? That is your analysis. Psalms 46 verse 10 and 11. కీర్తనలు 46వ అధ్యాయము 10-11 వచనములు. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. Amen. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగు అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అని అన్నప్పుడు ఈ వచనం నీకు తెలియకపోయినా ఈ వచనము అందులో ఇమిడిపోయి ఉంటుంది. Whether you say this reference or not, it doesn't matter, because if God is your first priority, obviously this reference is applicable to your life. అదే అండి దావీదు సక్సెస్, యోబు సక్సెస్. That are the reasons for ఫస్ట్ David and ప్రయారిటీ Job's దేవుడు అన్నప్పుడు successes. ఫస్ట్ నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటావు. ఎన్ని నెగిటివ్ వచ్చినా కూడా ఆ నమ్మకమే నీకు జయం కలిగిస్తుంది. No matter what calamities, what difficulties, what challenges you face through, because God is your first priority, that hope, that trust, that faithfulness will set you free and set you straight. దేవుడి మాట వినడం ఈజీయా కాదా? Is it easy to listen to the word of God, or listen or obey to his word, obey him or not? Is it easy to obey God or not? కాదు నాన్న, It's not. దేవుడి మాట వినటం చాలా కష్టం. It's very difficult and challenged to obey God చాలా. and his word. ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది, ఏముందిలే అనిపించి మనం వెంటనే మాట వినేస్తాము అని అంటాం. కానీ ఒకరోజు, 2 రోజులు, 1 వారం, 2వ వారం, 3వ వారం, సంవత్సరం, 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, దాని తర్వాత ఏమవుతుంది? దేవుడు దుర్మార్గుడిలా కనబడతారు. You might say God, and to obey God and his word is easy. Maybe for a moment you would say, but after a day, after a week, after a month, after a year, after 7 years, what then? Then you will find God to be difficult in చాలా your life. కష్టం. You will find to hear his word very నేను difficult. చెప్తున్నా చాలా కష్టం. I myself am telling it's అది difficult. సులభం అవ్వాలంటే 6 నెలలు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. If you want the word of God to Practicals. be easy in your life and to obey God, then you need to keep yourself 6 నెలలు. 6 months of spiritual discipline. ఏదైనా ఉండని, No matter what, you భూమి need to, తలకిందులుగా అయిపోని, even if the world turns నా upside down, ఫస్ట్ ప్రయారిటీ గాడ్. you should say, my God is going to be my first priority. దాని మీద దృష్టి పెట్టి చూడు. You just focus 6 and see. నెలల తర్వాత చూడు And then see what's going to come ఆ after 6 ఫలం months. ఎలా ఉంటుందో. See the fruit of that decision. ఎందుకు తెలుసా? ప్రతి నెల అని చెప్తున్నాను. You know why I'm telling every month? రెవల్యూషన్ 22 verse 2 ఒకసారి చదవండి. రెవల్యూషన్ 22 verse 2. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను అవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు, 12 నెలలు. ప్రతి నెల ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? ఈ రోజు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అని చెప్పా, రేపు ఇంకొకరు వస్తారు. 12 ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజు మీరు వెళ్ళాక నువ్వు డిసిషన్ తీసుకుంటావు. నువ్వు డిసిషన్ ఉన్నావు అని అంటే నీ పాస్ కన్ఫర్మ్ అవుతుంది. రాహాబుతో ఏమి చెప్పడం జరిగిందంటే, వాళ్ళు అంటారు, ఇదిగో నేను ఎర్రని దారం కడుతున్నా. And what was spoken to Rahab? It was said that you need to tie a scarlet robe. ఆ వేగులు వారు చెప్తారు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతానని. The spies will give a word telling that to Rahab, I have given you a word. ఎర్రని తాడు కడుతున్నా, You need to tie a scarlet దీని robe. లోపల నువ్వు ఉండాలి.
You have to be within the house, within the perimeter. ఉన్నంత వరకు నీకు నీ కుటుంబానికి నేను బాధ్యత. As far as the cattle thread is there, it is our responsibility to protect you and your దాని నుండి family. బయటికి వెళ్తే నాకు సంబంధం లేదు అని చెప్తారు. But you or either your family members, if they step out, no, we are not responsible, they say. అలాగే జాన్ 15th చాప్టర్ లో ఏముంటుంది? And likewise, what is mentioned in John 15? 1 and 2 వర్సెస్ చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనం. జాన్ చాప్టర్ 15 వర్సెస్ 1 and 2. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారివేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంతే, మరి ఎక్కువ ఫలించాలి. నీలో పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, పనికిరాని చెప్పుడు మాటలు, పనికిరాని తీర్పులు, పనికిరాని జడ్జిమెంట్స్, కంటి చూపుతో తీర్పు తీర్చడం, వినిన దానిని బట్టి విమర్శ చేయడం, ఇవి ఏమైతే ఉందో ఆ పనికిరాని తీగలు తీసేశారంటే ఈ రోజు మీరు ట్రైన్ ఎక్కుతారు. You have to prune all the dry branches that is inside you, all the unwanted, unnecessary thoughts, words, ideas that's popping up. And then you హృదయపూర్వకంగా need నేను to bear more క్షమిస్తున్నాను. fruit. And I am forgiving you wholeheartedly. Then you will be able to board the train. హృదయపూర్వకంగా క్షమించి మిమ్మల్ని ఆ ఆర్క్ ఎక్కమని చెప్తున్నాను నేను Wholeheartedly, I am forgiving you and I'm telling you board the ark. కదా. ఎందుకంటే ఎవ్వరు నశించడం నాకు ఇష్టం లేదు. Because God doesn't want anybody కానీ to be చెప్తున్నా, destroyed. ఇక్కడ ఉన్న ఎంతమంది నిలబడి నమ్మకంగా సోదరులు నిలబడి ఉన్నారో ఈ 365 రోజుల్లో వాళ్ళు ఒక్కొక్క ఎదుగుదల, వాళ్ళ ఆశీర్వదించబడటం ప్రతి వారు చూస్తారు. Amen. And whoever repents and whoever comes, for sure you will be blessed in such a way, exalted in such a way that all the critics, all the people who are putting trouble on you, they will see your growth. And you will have the attitude, you will have an attitude of forgiving others and ఆగిపోయినవన్నీ రిలీజ్ అవుతుంది. all that has been caught as whole will be నీతిమంతుల released. డబ్బు నీతిమంతులకి అప్పగించబడుతుంది. Whatever is mentioned in Ecclesiastes 2:26 will come on you. The wealth of the sinners will come upon you. Priority God. Provided God is your first priority. దానికి నేను ఎర్రని దారం కడుతున్నా. And to that I am putting the scarlet thread. అంతే, ఒక్కసారి ఎక్కవండి దిగే అవకాశం ఉండదు ఇంకా. Once you board, you don't have any necessity to get కదా. down. ఏమనుంది 12 కాపులు. It's కదా. also about the 12 Revelation fruits. 22 verse అది 2. నెల నెలకు ఫలించుచు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క నెల మీ గిన్నెరలు నిండుతుందో చూడు, ఒక్కొక్క నెల నీ అప్పులు తీర్చుకుంటూ వెళ్ళేది నువ్వు చూస్తావు. Amen, amen. Was the tree of life which bore 12 fruits, each tree yielding its fruit every month. Every month you will find something or the other fruitful happening in your life, and you will see that your loans, your debts and all slowly coming to a minimal and nothing. ఒక్కొక్క నెల Every month you will see progression in your life. 12 కాపులు కాయును. There will be 12 fruits that will bear. ఒక్కొక్క నెల ఒక ఫలము నువ్వు చూస్తావు నీ And ఇంట్లో. each tree yielding its fruit every month you will ఆ see. ఒక్క ఫలంలో ఎంటర్ నీ ఫ్యామిలీ ఉంటుంది. And your entire family will be there in that one particular fruit. మళ్ళా ఆ ఫలం నీ జనరేషన్ కూడా నీకు దాచుకునే బంపర్ Amen. ఆఫర్ ఉంటుంది. And there's another super bumper offer that even your మనుషులకు అర్థం generations కాదు will ఇది. have that particular fruit which you bore. కదా. People cannot understand or comprehend this. కాబట్టి ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. The leaves of the tree were for the healing of the nations. ఆ ఫలమే నీ కుటుంబంలో స్వస్థతనిస్తుంది. And that is the fruit which is going to ఆ give healing ఫలమే to your నీకు family. నీకు విడుదలను దయచేస్తుంది, డెలివరెన్స్. And that fruit will give you deliverance నీ also. పిల్లల జీవితంలో చూస్తావు. And you will start seeing in your నీ children's life. పిల్లల్ని చూసి నువ్వు అనుకుంటావు, You will look at your ఇంత children and గొప్ప say, భాగ్యం నాకు దేవుడు ఇచ్చారని తప్పకుండా ఆ పేరు నువ్వు పలకుండా నేను వదలను. you will definitely say, God, you have given me this great privilege and blessing, taking care of me and my children and your family also. కదమ్మా. అందుకే మీరు చూడండి ఒకసారి గెలిషన్స్ 5:16కి వెళ్ళండి. Galatians chapter 5 verse 16. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పుదనేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. అంతే, నువ్వు దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నామనుకో నీ శరీరం నీ మాట వినదు. If God is your ఇదే first మీకు కొండ priority, గుర్తు. then your flesh will not listen to you. It will listen only to God and నీ His word. శరీరానికి అన్ని కావాలి, Because the desires of the flesh is plenty. కానీ నువ్వు దేవుని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నప్పుడు నీ శరీరం ఏం అడుగుతుంది నువ్వు ఇవ్వదానికి. But
God has been your first priority, therefore you will not fulfill the desires of your flesh. నీ శరీరానికి అభిప్రాయమే మారిపోతుంది, Your flesh will start changing its opinion. ఆలోచన మారిపోతుంది The thinking process will change. కదా. ఆలోచన మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, రిసీవింగ్ మారిపోతుంది. దేవుడు చేసే కార్యం కూడా మర్చిపోయేలా చేసేది శరీరమే. It's only your body that brings in the changes. కాబట్టి శరీరానుసారంగా నడుచు కొనుకడి, Walk in the spirit and you shall not fulfill the lust of the flesh. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు Then you will not fulfill the desires of the flesh. కదా. శరీరానుసార్లు మాట వినకూడదు, వాళ్ళే కాదు శరీరానుసార్లు మాటలు కూడా వినకూడదు. ఇప్పుడు జెర్మియా 42 చాప్టర్ లో వాళ్ళందరూ నటించుకుంటూ వచ్చారని తెలీదా దేవుడికి? Did not God know from Jeremiah 42 that the people came with a pretension? యెహోవా జీవం తోడు, మన దేవుడు ఏం చెప్తే ఆ మాట వింటా అని చెప్పినప్పుడు వాళ్ళు నటిస్తున్నారని దేవుడికి తెలీదా? Doesn't God know that people were pretending to say and saying that as God lives, we will do whatever the Lord నువ్వు tells? ఏం చెప్తే అది వింటాను నేను, మీరు ఏం చెప్తే అది వింటాను. మరి అదంతా కూడా మరి నటిస్తున్నారని దేవుడికి తెలీదా? Was God ignorant that the people were pretending? కానీ అయినా కూడా నువ్వు అడిగిన మాటకి దేవుడు న్యాయంగా సమాధానం చెప్తారు. But even then, God gave a fair reply to what they were అప్పుడు asking. దేవుడు న్యాయంగా నీకు రిప్లై ఇచ్చేటప్పుడు ఏమంటావు? నువ్వు దేవుని ప్రవక్త కాదని చెప్పేస్తావు. And when God gave the reply, they were immediately accusing Jeremiah, telling that he was a false prophet. అప్పుడు నువ్వే దేవుడు. Then you have become మన God by వాక్యం yourself. చెప్పాను కదా, Yeah. దేవుడి కన్నా ఎక్కువగా ఎంచుకుంటారని. Because I told you from the word that they will exalt more than the God. మరి జెర్మియా 42 చాప్టర్ 20th వర్స్ ఒకసారి చదవండి లిక్రు. జెర్మియా 42 Verse verse 20. 20. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పిన అంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. మీరు ఏం చెప్తా అది వింటా అని చెప్పి నువ్వు దేవుని మోసం చేయట్లే, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. You said you will do whatever God tells you to do through His word, but you have not given a word. You have not cheated God. దేవుడు- You have cheated yourself there. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు నువ్వు పెట్టుకున్నప్పుడు సెకండ్ ఏంటి? When God is your first priority, what's the second? You need to నమ్మకం. be trusting in the Lord. నమ్ముతా అంతే. That's all. I will only believe. I will blindly trust the Lord. మిమ్మల్ని మోసం చేయం కదా. Because God is not going to cheat you అంతే either. కదా. Isn't it? ఏం చేస్తాము? What can God do? ఏం చేయరు. No, God will not do anything. నమ్మడం, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా. You're trusting in the Lord. You're దాని believing in the Lord. మీదనే నువ్వు నమ్మే నమ్మకానికే నువ్వు ఒబీడియంట్ గా ఉండమని చెప్తున్నాను You have to be obedient to whatever Respect. decision you have taken. Respect your own decisions. కదా. రెస్పెక్ట్ యువర్ ఓన్ ఫెయిత్. Respect your own faith. నమ్మకం అన్నది దేవుడికి చాలా ఇష్టము God loves somebody who's faithful and obedient. కదా. అంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావు? నమ్మకంగా ఉంటావు, నమ్ముతావు అంతే. ఏది ఏమైనా సరే పక్క వాళ్ళు నమ్మకపోయినా నువ్వైతే నమ్మకంగా ఉంటావు. If God is your first priority, you will only tend to blindly trust in the Lord, believe in the Lord. నాకు అన్నీ తెలుసు అన్నది పక్కన పడేస్తేనే నువ్వు ట్రైన్ ఎక్కగలుగుతావు, లేకపోతే బీప్ 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 సౌండ్ వస్తుంటది. And you should stop saying that you know everything, that you're wise in your own eyes. But if you still have those attitude, there will be a beep sound, alarm sound that you have to come out of the train. మూడోది ఏంటి? నీ శరీరం చెప్పిన మాట నువ్వు వినవు. And the third thing is you will not believe in the words of your flesh. నాలుగోది ఏంటి? నీ గిన్నె నిండు పొర్లుతూ ఉంటది Fourth is your cup will runneth over with blessing. కదా. ఒకటి తీస్తే ఇంకోటి పడుతూనే ఉంటది. The moment one is removed from your cup, it will overflow again with ఎందుకంటే another blessing. ఫస్ట్ ప్రయారిటీ నీకు దేవుడు కాబట్టి అది నిండుద్ది. Your cup will always be full with blessings because your first priority is God. మధ్యరాత్రిలో కూడా లేచి నిండుతుందా లేదా అని చూసుకున్నావు. You don't have to get up in the middle of the night to check if the blessings are there ఫస్ట్ or not. ప్రయారిటీ గాడ్ అన్నది నీకు ఉందనుకో, దేవుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ అన్న డిసిషన్ స్ట్రాంగ్ మనం ప్రతిది కూడా నో వాళ్ళతో మాట్లాడను అని మొండి పట్టుదల పడతాం చూసారా, అదే మొండి పట్టుదల ఫస్ట్ ప్రయారిటీ గాడ్. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకో. Are you not stubborn and adamant that you don't want to talk to somebody, you don't want to visit somebody? Likewise, in that same way, you just be adamant and stubborn, telling that God is going to be my first priority from now onwards. అప్పుడేంటి? రెబ్యూక్ వచ్చినా కూడా నువ్వు పండగ, అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అన్నది నీకు కన్ఫర్మేషన్. నీకు రెబ్యూక్ వచ్చిందంటే దేవుడు నేను ప్రేమిస్తున్నారు కన్ఫర్మ్. Then when you will get a rebuke from ఆయన హ్యాండ్ God, లో ఉన్నావు, ఆయన చేతిలో ఉన్నావు నువ్వు. then rebuke will come. You need to celebrate because God loves you, clearly displays, because you have received the rebuke and you'll know for sure that you are in the hand of ఏం God. చెప్పా? 12 కాపులు. What I told you about?
ఒక్కొక్క నెల ఒక్కొక్క ఫలము. Every month there will be a fruit. Likewise, 12 అది fruits. తప్పక నీ జీవితంలో జరుగుతుంది. For sure, it will happen in your life. గెలషియన్స్ 5:17 కూడా ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. For the flesh lusts against the spirit, and the spirit against the flesh, and these are contrary to one another, so that you do not do the things that you wish. కదా శరీరం ఎప్పుడు నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే అంటది. Flesh will always motivate you, telling that you're always right. ఆత్మ అంటది దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు అని అంటది. But the spirit will keep prompting, no, ask God whether what you thought, what శరీరం you did ఎప్పుడు was right. యు అంటే శరీరము ఐ ఐ ఐ ఐ ఐ ఐ అని అంటది. Flesh will always talking good about you. It's always self-centric, egoistic, and talking about you. స్పిరిట్ ఏమంటది But spirit on the other side will keep on telling we. It's about మనము we. దేవుణ్ణి అడుగుదాం. Let's ask God. మనము దేవుణ్ణి అడుగుదాం. Spirit will always say, let's ask ఈ God. ఆలోచన కరెక్టా లేదా దేవుణ్ణి అడుగుదాం. Let's ask God if this thought of yours is right or not. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇచ్చావు కాబట్టి Because God has been your first priority. కదా. నువ్వు ఐలో ఉన్నావా ఊయిలో ఉన్నావా? Are you there in the word I or in the word we? 2 Corinthians 1:3 and 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు. కనికరము చూపు తండ్రి తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అంతే. ప్రతి విషయంలో కూడా మీకు కంఫర్ట్ దొరుకుద్ది. In any మనుషులు కంఫర్ట్ tribulation and కోరుకోకండి, వాళ్ళు బొంకుతారు నోటుతో. in every tribulations and trial, you will get comfort that comes from God. Don't expect man to come and comfort you, because they're very good and flattering, and you'll be caught up with that. కదా. దేవుని కంఫర్ట్ వాక్యంతో వస్తది. మనుషుల కంఫర్ట్ వచ్చి వాళ్ళ అభిప్రాయంతో వస్తది, వాళ్ళ కోపంతో వస్తది. వాళ్ళ కోపాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ పగ ప్రతీకారాల్ని మీ మీద గురుదుతారు. When God comforts, he'll comfort నీకు with the కూడా word of తెలీదు. God. But when man comforts, they will rub their opinions, their anger, their opinions and their ideas towards you, so that you will be that weapon for them. కదా. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తావు. When God is your first priority, you will always give importance to God అందుకని and his word. దేవుడి నుండే నీకు ఆదరణ దొరుకుతుంది, మనుషుల నుండి దొరకదు. That's the reason you'll get comfort only from God, not from man. ఈ 365 రోజులు కూడా ప్రతి విషయంలో నీకు ఏదైనా బాధ కలిగిందా, వాక్యం నుండి నీకు ఆదరణ దొరికిందంటే నువ్వు ట్రైన్ లో ఉన్నావని అర్థం. If you're having any challenges, difficulties, troubles and all, if you're getting comfort with the word of God, that means you're still there in the train. ఎందుకంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీనా, నీకు నువ్వే ఫస్ట్ ప్రయారిటీనా? Therefore, you need to check, are you the first దీనిని priority బట్టే for yourself, or ఫస్ట్ is God your ప్రయారిటీ first ఎవరా priority? అన్నది నీకు అర్థమైపోతుంది. By this you will clearly distinguish and know whether God has been your first priority or you have been your first priority. John 10:27. John chapter 10 verse 27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. అంతే. ఈ రోజు మీకు ఆ వాగ్దానం ఇవ్వటం వలన నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. వారికి నేను ఒక మార్గం చూపిస్తున్నా, వారు ఆ మాట వింటున్నారు కాబట్టి వారు ఎన్నటికీ నశించరు. They're listening to me, says the Lord. They're hearing my voice. Therefore, I will give them eternal life and they will not perish, says the అదే Lord. కాదు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేరు. Neither shall anyone snatch them out of my hand. ఎందుకంటే నీలో వాక్యం ఉంటది. Because you have word inside you. దేవుడి మీద నమ్మకం ఉందంటే ఆయన వాక్యం ఎప్పుడు నీకు జ్ఞాపకం చేస్తుంది. If you're trusting in the Lord, the word of God will always remind you. ఫస్ట్ ప్రయారిటీ. First priority. నెక్స్ట్ First priority is God. Trusting in the Lord. I know everything should be discarded. Don't give importance to the flesh. మంచి ఆరోగ్యమును అనుగ్రహించబడుతుంది. Good health will be given to నీ you. కుటుంబంలో 12 కాపులు ప్రతి నెల ఒక ఫలము మీ కుటుంబంలో ఫలిస్తూ ఉంటుంది. There will be 12 fruits, 12 blessings in your life. శరీర మాట వినరు. The people who are operating in the flesh will not listen to this. దేవుని ఆదరణ దొరుకుతుంది. The people who are operating in the spirit will get the comfort from God. అలాగే Colossians 3:2. Colossians chapter 3 verse 2.
వాళ్ళకి అన్యుల స్వరము వినిపించదు, దేవుడి స్వరము మాత్రమే వినిపిస్తది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంతే. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నప్పుడు పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నీకు అనుగ్రహించబడుతుంది. Amen. Set your mind on the things above, not on the things on the earth. When you put your focus on things above, then the things that you require in this world will be given to you. ఇవన్నీ కూడా దేవుడు చూసుకుంటారు. God will take care of the things pertaining to the ఎలా world. చూసుకుంటారు అన్నది లాజికల్ మైండ్. How he's going to look at it, that's your logical mind operating. లాజికల్ మైండ్ ఒక ప్రాస్టిట్యూట్ లాగా అండి. The logical mind is like a prostitute. ఇది ఎప్పుడు కూడా మనిషి లోపలే ఉండి అంటు పట్టుకుని తిరుగుతూ ఉంటది It'll be inside the person and it'll just like a leech, it'll be inside the person. కదా. అది ఎప్పుడు కూడా రాంగ్ వేలోనే నడిపిస్తది. And that logical mind will lead a person into the wrong way. లాజికల్ మైండ్ దేవుడి విషయాన్ని కూడా లాజికల్ గా ఆలోచిస్తది. దేవుడైతే అలా చేయాలి కదా, దేవుడైతే ఇలా చేయాలి కదా, దేవుడైతే కనిపెట్టాలి కదా. అసలు నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు కనిపెడతారు? Logical minded people will always think everything with logic. If it is God, God will do like this. If it is God, God will say like that. If that's the case, why should God appear to you? మరి ఆ కాలంలో అడిగారు కదా, ఏది ఒక అద్భుత కార్యం చెయ్యనని. Because the Pharisees were asking Jesus, okay, show us a sign. యోహాను గురించిన అద్భుత కార్యం తప్ప మీ మధ్యలో ఏ కార్యం జరగదని చెప్పేసి And Jesus said, except the sign that was given during the time of Jonah, nothing else will be given to you. కదా. లాజికల్ మైండ్ ఎప్పుడు కూడా దేవుణ్ణి అంగీకరించదు, దేవుడి కార్యాలను చూడదు, ఆ ఫలం కూడా పోగొట్టుకుంటది. Logical minded people cannot know God, cannot receive God, and even the fruit also they will lose it. అపరాధిలో ఉన్న వారికి దేవుడు ఎందుకు కనబడతారు? The people who are living in transgression sins, why should God appear to them? కదా. ప్రతి వారితోనూ సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండుడి. పరిశుద్ధత లేని వారు దేవుణ్ణి చూడలేరు. Without peace, without pursuing peace and holiness, no one can see God. చూడలేరు. పరిశుద్ధత లేనప్పుడు నువ్వు దేవుణ్ణి అలా చూడగలుగుతావు? When there's no purity, how can you see God? నువ్వు మనిషిని చూస్తావు. But నువ్వు you'll see man. మరి ఆ కాలంలో కూడా మనిషిని చూశారు. మరి Because during those days they were seeing man. ఈ వాక్యం నీకు గుర్తుకు తీసుకొస్తది నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు. This word will remind you whether you remember God or not. కదా. జాన్ 10:27-28 చూశారు కదా. ఒకసారి హీబ్రూ 12:2 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, In English it's in 1 and 2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చిక్కులు పెట్టు పాపం ఏంటి తెలుసా? చిన్న అండర్స్టాండింగ్ మిస్ అవ్వడం. Remember in English it's verse 1, 12 chapter verse 1. మిస్అండర్స్టాండింగ్ కాదు, మన అండర్స్టాండింగ్ లో మిస్ అవుతున్నాం అని అర్థం అక్కడ. Your understanding is taking a miss. That's like what it's called as అది misunderstanding. మెయిన్ ప్రాబ్లం. And it can easily ensnare you. అండర్స్టాండింగ్ లో మిస్ అవ్వడం వల్లనే ఏమవుతుంది? చిక్కులు బట్టి పాపంలో వెళ్ళిపోయి ఆ పాపాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఆ పాపాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది. నేను చెప్తున్నాను కదా, సత్యం ఎప్పుడు నిలబడి ఉంటుంది, సత్యం సత్యాన్ని కాపాడుతుంది, కానీ అబద్ధం అబద్ధాన్ని కాపాడుకుంటూనే తిరగాలి. Truth will always lift up its countenance because truth will be always protected. But when it comes to the lies has to protect itself from being exposed. Therefore, watch out. You'll be easily ensnared ఈ with this సంవత్సరము understanding. ఈ ప్రెషర్ మీకు ఉండొద్దు. This year, you should not have this kind of సులువుగా pressure. చిక్కులు పెట్టు పాపాలకు వెళ్ళొద్దు. You should not get entangled ఫస్ట్ in this ప్రయారిటీ sin that గాడ్ easily అన్నప్పుడు ensnares you. అక్కర్లేనివని వదిలేస్తావు నువ్వు. When God is your first priority, you will let go of all this unwanted, నేను ఆయన unnecessary మీద things. నమ్మకం పెట్టుకుంటా. And you will say, I will నీ put my trust only in కుటుంబంలో the Lord. నువ్వు ఉంటావు. You will be there in your family. ఆయన మీద నువ్వు నమ్మకం You will పెట్టుకుంటావు. put your trust in the Lord. ఎన్ని మాటలైనా రాని, Let any words నువ్వు come. పెట్టుకునే నమ్మకం నిన్నెప్పుడు కూడా తలగానే ఉంచుద్ది. Your faithfulness, your loyalty will always lift your head up. నిన్నెప్పుడు తలగానే ఉంచుద్ది. It'll always keep you as a head. సిగ్గుపడనివ్వదు. It'll not put you to తప్పు shame. చేసే వాళ్ళు సిగ్గుపడాలి. The people who come mistakes will be put to సత్యం shame. ఎప్పుడు తలెత్తుకుని తిరుగుతూ Truth ఉంటుంది will always lift up its head and కదా. countenance. నువ్వు ఈ ఫోకస్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వడం, Your priority is God and that's నమ్మకం the first, పెట్టుకోవడం. and trusting in the Lord. కంటి చూపుతో తీర్పు తీర్చడం కాదు, కంటి చూపుతో నీ ఫలం చూసుకో. Not passing a judgment by what you see, but rather seeing what God is intending to give. That is a blessing. చూసారా? చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు. అదే నీ నమ్మకమే వాక్యం చూపిస్తుంది. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వాక్యము ముందు పెట్టకుండా మాట్లాడారంటే వాళ్ళు నమ్మకండి. If somebody is coming and talking to you without the word of God, no, you don't have to believe them at all. వాళ్ళలో మిస్అండర్స్టాండింగ్ ఉందనుకో, ఆ మాటలు నమ్మితే పాలభాగస్తులు అయిపోతారు. If they are having misunderstanding and you also believe, that means you are becoming a partaker in what they are saying. కాబట్టి అలాంటి సులువుగా చిక్కులు పట్టు పాపాలని వదిలిపెట్టేయడం అంటే చిన్న చిన్న వాటికి వెళ్ళొద్దు.
Don't go for small things, it'll easily ensnare you. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అన్నావు కాబట్టి నిన్నే చూస్తారు, మిగతా వాళ్ళ సంగతి అనవసరం. Since you said God is your first priority, God will ask you, God will look వాళ్ళు at ఎలా you. Not ఉన్నారో at the- నాకు అనవసరం. It doesn't matter how the other person is. అపోస్తల్ పౌలు అంటారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. Apostle Paul very clear says it's good that you mind నువ్వు your own మంచి business. చేయడానికి వెళ్ళు, కీడు చేయడానికి ఎప్పుడు You వెళ్ళొద్దు. go to do good, not to do evil. మంచి వినడానికి సిద్ధంగా ఉండు, చెడు వినడానికి సిద్ధంగా ఉండొద్దు. Be prepared to hear that which is good, not to hear that which is నీకు evil. తెలియని వాటి విషయంలో దూషించొద్దు. Never ever talk bad about things which you do not know. ఎందుకంటే బైబిల్లో కొంతమంది తెలియకనే కొంతమంది మహాత్ములను దూషించి వారి నాశనానికి వాళ్ళే కారకులయ్యారని వాక్యం చెప్తుంది. Because the book of Revelations and Jude very clear, Peter and Jude very clearly says they have invited problems upon themselves because they said something wrong which they're not supposed to. కాబట్టి నీ ముందే ఏం పెట్టాను? So what is kept మన before you? ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఫస్ట్ ప్రయారిటీ పెట్టు కదా, దాన్ని చూసుకుని పరిగెత్తు నువ్వు. If we're looking unto Jesus, the author and the finisher of our faith, that you need to set before him and endure the cross. ఇలా ఉంటే కుడి పార్శ్వంను కూర్చుంటావు నువ్వు. If that's the case, then you'll have a crown and you'll be seated on the right hand of God. or the మాథ్యూ throne of God. 15:10. మాథ్యూ 15:10. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. మాథ్యూ 15:10. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. అంతే, ప్రతిదీ విని గ్రహించాలమ్మా. అది Amen. చెప్పుడు మాట అయినా తప్పుడు మాట అయినా ఏదొచ్చినా విని ఒకసారి గ్రహించాలి. You need to అవునా? hear and understand. అవునా అలా జరిగిందా? కాదు, అవునా అంతవరకే. You should only say, really? Instead of saying this, you're saying, really? This will take place? You're getting excited and you're ఫస్ట్ becoming. ప్రయారిటీ గాడ్ ఉన్నప్పుడు ఏది ఇచ్చినా కూడా నీకు తెలియదు, నువ్వు చూడలేదు, నువ్వు వినలేదు, నీకేం తెలియదు. If God is your first priority, you will simply say, I have not seen, I have not అది heard. ఎదుటి I've వాళ్ళ not known." అభిప్రాయమో ఏమో నీకు తెలియదు, It could be perhaps the other person's అది వాళ్ళ opinion. ఆలోచన ఏమో నీకు It can be తెలియదు, their thoughts and అది imaginations. నిజమో అబద్ధమో నీకు తెలియదు, You do not know whether it's true అది or not. ఎవరో చెప్పి విని నీ దగ్గరకు వచ్చిందేమో నీకు తెలియదు. Maybe it's come as a third person to you. ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అన్నప్పుడు ఈ సోదు నుండి తప్పించుకుంటాను If God is your first priority, you will escape from all this slandering, gossip, malice, and everything. కదా. ఎందుకు చెప్తున్నానంటే లిరియోత్ 11th verse చదవండి. 11వ వచనం. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మాటలు. Now, what goes into the mouth defiles a man, but what comes out of the mouth, this defiles a man. అదే అపవిత్రపరుస్తుంది. That's what defiles a man. అందుకనే నీ శరీరం చెప్పిన మాట వెనక అదే నిన్ను అపవిత్రం చేస్తది. Never believe in the words of the flesh that is inside you, because that's going to defile you. అందుకనే కదా పరిశుద్ధాత్మ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. That's the reason the Holy Spirit God has been given. ఆయన చెప్పింది వినండి. Listen to what the Holy Spirit God says. మాథ్యూ 22:36. మాథ్యూ 22:36. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఏమి? అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ, అవునా? Again, when the Lord was questioned, Lord told the first priority is God. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసింది అక్కడ. దేవుడి వాక్యం ఉన్న వాళ్ళకే ఇప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టావు, అది మంచని కాదు. Just because you feed me, that doesn't mean it is good. వాక్యం ద్వారా అబద్ధం చెప్పడం మార్చుకుంటావు చూడు, అది మంచి అంటే. దాన్ని నేను దీనిని బట్టే కదా ఇక్కడ దీనిని వదిలేశాను, దీనిని బట్టే కదా ఈ ఆలోచన వదిలేశాను, దీనిని బట్టే కదా నా ఆలోచన విధానం మార్చుకున్నా, అదండి మంచి. భోజనం పెట్టడం మంచని కాదు, నువ్వు నీళ్ళివ్వడం వల్ల మంచని కాదు. Just because you are feeding or giving a glass of water doesn't make you a good person, but rather through the word of God, if you're able to change and say, this is what I'm changing, this is what I have to do, then that is కదా. good. నువ్వు మార్చుకుంటూ నువ్వు ఒక ముద్ద అన్నం పెడుతున్నావు చూడు, అది నేను గొప్ప స్థానంలో పెడతది. On the other hand, if you really change yourself, change according to the word of God, and then give a morsel of food with your hand, ఎందుకంటే then you are a great person. ఆ ముద్ద అన్నము నువ్వు పెట్టట్లా, Because you are not feeding that. దేవుడు నీ జీవితంలో చేసిన ఆ కార్యం పెడుతుంది. Because what God has done in your life, that work is actually doing ఆ that. పెట్టే స్థాయికి నిన్ను తీసుకొచ్చింది. It will take you to that position, that high నెక్స్ట్ position. వర్స్ 39. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే, మొదటి వంటిదే. And the ఇంకా second నువ్వు is ఎక్కడ like it. ప్రేమిస్తావు? నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా? నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నువ్వు మనిషిని క్షమించలేవు. If you're not నీలో loving, ద్వేషం ఉందంటే నువ్వు మనిషిని క్షమించలేవు.
If you're having anger, bitterness, and all towards a person, and you're not able to forgive a person, then you cannot follow అసలు this. అసలు మనుషుల కింద లెక్క కూడా తీయలేమండి, You will not be తీసేస్తామండి. counted as ఎందుకంటే a human at all. నువ్వు నమ్మిన దేవుడి యొక్క క్యారెక్టర్ ని మొత్తము తీసేసి 99 కొట్టివేయబడింది. Because you have character assassinated, you have done everything which is wrong, and whatever 99 good you have done, because of that one evil, everything has been cancelled. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. It clearly says the second is like the first. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇచ్చావంటే సెకండ్ ప్రయారిటీ కూడా తప్పకుండా నువ్వు ప్రేమిస్తావే గాని ద్వేషించవు, If God has క్షమిస్తావే been a, గాని దూషించవు. you will only want to love a person, you will not defame them, you will not belittle them, you will not talk bad Kada. about them. 40 వచనం చూడండి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రము అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అది On these two అయిపోయిందా? commandments hang all the law and the prophets. ఈ వాక్యం ఈ వచనం ఎంతమందికి తెలుసు? How many of you know this particular verse? ఈ రెండు ఆజ్ఞలు కూడా ప్రవక్తలకు కూడా ఆధారమై ఉన్నది. అంటే పాత నిబంధన అక్కడ కొట్టివేసిందండి. Now, where is the Old Testament been cancelled? పాత నిబంధనలో ఉన్న రిచువల్ కొట్టివేయబడి ఉంది కానీ వాక్యం కొట్టివేయబడలేదు. The మీకు కొత్త rituals- నిబంధనలోనే తీసి చూపిస్తున్నాను ఈ మాట. The rituals and the traditions and the customs were cancelled according to the Old Testament, not this. It is still there. Psalms 119 verse 105. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంతే కదా. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అన్నప్పుడు దేవుడికి సంబంధించినవే చేస్తాము. If God is your first priority, you will do the things that is God. భూ సంబంధమైన మీద దృష్టి ఉంచినప్పుడు భూమికి సంబంధించిన టెక్నాలజీనే వాడతారేమో కానీ పరలోక సంబంధమైన దాని మీద దృష్టిస్తే దాని మీదనే గుర్తుంటుంది. If the focus on things పరలోకం are అదే above, గుర్తు పెట్టుకుంటుంది. నా తండ్రి నాటిన మొక్క అవునా కాదని గ్రహించగలుగుతుంది. and whether you have been rooted by the Father or not, even that will be known. If you are focused on the things above, you will focus only on things on it. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అంటే నీకు ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని పెట్టుకున్నప్పుడు, దేవుడు అని పెట్టుకున్నప్పుడు ఆ ఫస్ట్ ప్రయారిటీలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. రెండు నమ్మకంగా ఉన్నప్పుడు నీ మార్గం సరళం చేయబడుతుంది. And if you make God as your first priority, that word will be there as a lamp to your feet. And because you're trusting in the Lord at all times, that will become a light to your path. ఎఫిషియన్స్ 1:7 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహిమైదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంతే, ఇది మీకు దొరుకుద్ది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుని పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా హృదయపూర్వకంగా వాళ్ళు పశ్చాత్తాపం పొందుకుంటారండి. If God is be your first priority, for sure, wholeheartedly they will repent and turn towards God. So the మీరు group, ఎలా క్షమిస్తారో అలాగే దేవుడు మిమ్మల్ని క్షమించడం the జరుగుతుంది. way you forgive, so likewise God will also నువ్వు ఏ forgive. విధంగా ఆలోచిస్తావో దేవుడు నిన్ను గురించి అలాగే ఆలోచించడం జరుగుతుంది The way you start thinking, God will also will start thinking the same way. కదా. నువ్వు ఏ అభిప్రాయం కలిగి ఉన్నావో దేవుడు కూడా అదే విధంగా నీ మీద అభిప్రాయం, పక్క వాళ్ళ మీద కాదు, నీ మీద అభిప్రాయం కలిగి ఉంటారని తెలుసుకోవాలి. God is going to ఇవన్నీ consider your విడిచిపెట్టేయాలి ఈ opinions, రోజు. not the others. So you have to let go of all these wrong things. Proverbs 16 verse 1-3. Proverbs 16 verses 1, 2 and 3. సామెతలు 16వ అధ్యాయము మొదటి 3 వచనములు. హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంతే, ఒక్క దేవుడు వల్లనే మీరు మాట ఇది గుర్తు పెట్టుకోండి. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ గాడ్, దేవుడు అని పెట్టుకున్నప్పుడు నీ మాట తీరు కూడా మారిపోతుంది When God is your first priority, your way of communication also will change. కదా. హృదయ ఆలోచనలు మనుషుల వశము, మనుషుల చేతిలో ఉంటాయి. ప్రతి మనిషి యొక్క హృదయ ఆలోచనలు. But the preparations of the heart belong to a man. కానీ నీ హృదయ ఆలోచనలు దేవుడి వైపు ఉంటే ఎదుటివారితో సమాధానంగా మాట్లాడతావు, సమాధానాన్ని రిసీవ్ చేసుకుంటావు, సమాధానం కలిగి ఉండటానికి కోరుకుంటావు, నీ కుటుంబంలో ఆశీర్వాదం పొందుకుంటానికి నువ్వు కోరుకుంటావు కానీ ఇంకా ఏది నువ్వు కోరుకో. But if your heart is prepared that God is your first priority, then you will always want to forgive everybody, reconcile, and you will always want good things to happen in your life. 2వ వచనము. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. అంతే,
నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ ఉండొచ్చు. You might be pure in your own eyes. నీ అభిప్రాయం మారిపోయి మిగతా వాడిని నీ అభిప్రాయంలోకి నడిపించడానికి చూడొచ్చు. You can change your opinions, also lead other people into your కానీ false నీ opinions. ఆత్మని దేవుడు పరిశీలిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. Never forget that is God who's going to weigh your spirit. Never forget that God is going to weigh and analyze అందుకే your spirit. అనుకున్నా నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా అనే పదం వాడొద్దు. That's the reason never ever say that I'm right, I'm perfect, వాక్యం I'm wise. చెప్పని నువ్వు కరెక్ట్ గా ఉన్నావని. Let the word say that towards you. నీ గురించి నువ్వు చెప్పుకున్నావంటే నిన్ను సాతాను ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. కానీ నీ గురించి దేవుడు చెప్తే దేవుడు పక్కన నుంచో పెట్టుకుంటారు. If you say great about yourself or brag about yourself, Satan will lead you into destructions. But let God say about good things about you, then God will make you sit నువ్వు next to ఫస్ట్ you. ప్రయారిటీ దేవుడు అని పెట్టుకుంటున్నప్పుడు నీ హృదయ ఆలోచన కూడా దేవుని ఆలోచనకి మారుతుంది. When you keep God as your first priority, your preparations, your thoughts, your hearts, your intentions will become like what God అప్పుడు intends. నువ్వు మాట్లాడే ఆ విధానం కూడా మారిపోతుంది. Then your way of communication, your way of speaking will కదా? change. ఎప్పుడు కూడా నేను అన్నిట్లో కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. Never ever think that you're right and all. వాక్యాన్ని No, బట్టి nice. నేను కనెక్ట్ చేసుకో Connect through the word of God. కదా. ఎందుకంటే దేవుడు ఆత్మల్ని పరిశీలిస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి. మీ హృదయం మీ లోపల ఉన్న ఆత్మను గుర్తిస్తారు. And God will always weigh and analyze your spirit. You need to remember this at all time. 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అంతే. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అని పెట్టుకున్నప్పుడు దేవుడే నీ ఉద్దేశాల్ని జరిగిస్తారు. అది నీ బిజినెస్ అయినా ఉండని, నీ పిల్లల జీవితాల్లోనైనా ఉండని, నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, ఏది చెయ్యాలని పూనుకున్నా అది తప్పక నువ్వు వర్ధిల్లుతుంది, ఆ పని జరుగుతుంది. ఏది అడ్డంగా ఉందో అవన్నీ పనులు రిలీజ్ అవుతాయి. When God is your first అది priority, కోర్టు పనైనా ఉండనియండి, ల్యాండ్ పనైనా ఉండనియండి, మీరు ఏదైనా కొనుక్కోవాలన్న పనైనా ఉండనియండి, ఏదైనా ఆటంకంగా ఉండనియండి, అన్ని రిలీజ్ అవుతాయి. if God is your first priority, then your thoughts will be established, your ideas will be good. Whatever the stumbling blocks will go away from your life, and whatever was stopping, the blessings will come. Let it be a court case, let it be financial issues, let it be any struggles of your life, everything will be resolved. 5వ వచనం చూడండి. Verse 5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు. అంతే. గర్వం ఉన్న వారికి శిక్ష తప్పదు. ఆ శిక్ష వలన ఏంటంటే ఫ్యామిలీయే సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి దానికి మిమ్మల్ని తీసుకెళ్ళను నేను. Every proud in the heart is an abomination to the Lord. For sure, every pride person and his family have to face the axe. 6వ వచనం. Verse 6. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారంటండి. చెడు అన్నది వాళ్ళు ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళు చెడుగా ఆలోచించరు, చెడుగా పలకరు. ఎప్పుడు చెప్తానండి, నేను ఒకటే అబ్జర్వ్ చేశా. ఎన్నో సంవత్సరాల నుండి నన్నే 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 అన్నారు, నన్నే టార్గెట్ చేశారు, నా వలనే ఎందుకు పలుకుతారు నాకు అర్థం కాదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వచ్చేది, కొత్తది కాదు కదండి. For the past so many years, I've been insisting that word. Why are you always saying they targeted me, they are speaking about me, they are talking about me? Why all this? Because the moment you fear the Lord, you will obviously depart మరి నీ from these గురించి evil మంచి thoughts. కూడా పలికాను కదా. Even good things were spoken about మరి నీ you. జీవితంలో మంచి కూడా చేస్తాం కదా. Even good things were done in your life. నీ జీవితంలో మంచి మార్గం కూడా చూపించాం కదా. Even good ways were shown to you. ఎందుకు నన్నే అనే పదం వాడతారు నాకు అర్థం కాదు. మీరేం దేవుడి కన్నా గొప్ప వాళ్ళ ఏమి? I still don't understand why people still use the word why me, why ఫస్ట్ always ప్రయారిటీ me. ఉన్న వాళ్ళు ఈ రోజు నేను చెప్తున్నా, నన్నే అన్నారు అన్న పదం వాళ్ళ లైఫ్ లో తీసేస్తారు. ఆలోచన వాళ్ళకి వచ్చింది అని అంటే మీరు ఆ ట్రైన్ లో లేరు. If you get a thought telling that they are targeting me, they are speaking about me, they were always wanting to me, they have spoken the message, means you are not there in the train, because God is not your first priority. ఇక్కడికి వచ్చినప్పుడు నుండి ఇశ్రాయేల్ జనాంగం గురించి ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్నే మాట్లాడుతున్నారు అని అన్నాల వాళ్ళు అక్కడ. Now I've talked about all the people of Israel, what they did. Am I talking about what they spoke quite years back? మరి దావీదు గురించి మాట్లాడుతున్నాను, మరి అదే అనుకోవచ్చు కదా. నా గురించే దావీదు ఎలా ఉన్నారు అలా నేను ఉన్నానని నా గురించి చెప్పారని ఎందుకు అనుకోరు? When I'm speaking about David, why is it you should not take that talking about me, because I've changed like David? కదా. నాకు దావీదుని చూపించమంటే కయ్యని చూపిస్తారు. When I'm showing and asking you to show David, you're showing me a Cain like character. యోబుని చూపించమంటే అహాబుని చూపిస్తారు, లేకపోతే యజ్బేల్ని చూపిస్తారు. And I'm saying, నాకు ఎందుకు sure. చూపిస్తున్నారు? నాకు ఏది కావాలో అది చూపించండి మీరు. And I'm saying show a person like Job means you're showing a person like Ahab or Jezebel. Show me what I want. కదా. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఉంటే దేవుడు నీ పక్షమున ఉండి If God is your, సమస్తము జరిగే సరే ఎజ్రా 7:27 తీయండి. if God is your first priority, then God will take care of everything. Let's go to Ezra.
ఎజ్రా 7వ అధ్యాయము 27వ వచనం. ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 27. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు ఉమ్, రాజునకు బుద్ధి పుట్టించినందునను ఉమ్. రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహించజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. బుద్ధి పుట్టించడం అంటే ఏంటి తెలుసా? ఆ? నీ పనులు జరగడానికి నీ పై అధికారులకు కానీ నీ క్లయింట్స్కి కానీ నువ్వు పని చేసే విషయంలో కానీ ఆఖరికి నువ్వు బిజినెస్ చేసే విషయంలో కానీ అది సూపర్ మార్కెట్ అయినా ఉండని వెజిటేబుల్స్ అయినా ఉండని ఏదైనా ఉండండి, నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నా ఏ పని చేసినా సరే అన్ని విషయంలోనూ నీకు కార్యం చేయడానికి మిగతా వాళ్ళకి బుద్ధి పుట్టించి నీకు మంచి జరిగిస్తారు అక్కడ. No matter what you do, let it be your business, your work, your education, or anything that you take up, God will create people and give opinions to them so that it will be turning out to be favorable towards you. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు Therefore, God, if is the first priority. కదా? అంటే నేను ఇప్పుడు దారం కడుతున్నాను అన్నమాట Now I am trying the scarlet thread. కదా. శరీరము దేవుణ్ణి చూడనివ్వదు. But if you're operating in the flesh, you cannot see God. అందుకే ఎవరు దేవుణ్ణి చూడలేరు అని వాక్యం ఉందా లేదా? That's what the word of God says. No one can see God. మరి మికాయా నేను దేవుణ్ణి చూశానని చెప్పారు కదా. But how come prophet Micaiah says that he has seen God? స్టీఫెన్ నేను దేవుణ్ణి చూశానని చెప్పాడు How కదా. come Stephen said that he saw God? కదా. అపోస్తలు పౌలు నేను దేవుణ్ణి చూశానని చెప్పారు కదా. Likewise, Apostle Paul too. కదా. చాలా మంది దేవుణ్ణి చూశారు, Many people have seen. కానీ ఒకటి శరీరానుసారం దేవుని చూడలేరు. But those who are operating in the flesh cannot see God. శరీరానుసారం దేవుని చూడలేరు. Those who are operating in the flesh cannot see God. వాక్యంలోనే నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతావు. Only through the word of God you can recognize God and his voice. వాక్యం లేకుండా నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కూడా నీకు మనిషిలాగే కనిపిస్తాడు, నీ అభిప్రాయం కూడా అలాగే తీసుకుంటావు. When the word of God is not operating, you will see God as a man and you will take మంచిది. your opinions నీ that is coming అభిప్రాయం up. నీ దగ్గరే పెట్టుకో Keep your opinions with you. కదా. మిగతా ఆత్మల్ని చంపక. Don't kill others ఎందుకంటే వాళ్ళు బతకాలనుకుంటున్నారు. because they want to live. దేవుడు దర్శించిన దినాలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటున్నారు, నువ్వు దాన్ని చెరిపేకు They want to remember the God's visitation in their life. You అని don't మన have to spoil. శరీరానికి చెప్పాలి మనం. You need to tell your own flesh. అది శరీరానికి చెప్పి ఈ రోజు దాన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఈ దారంలోనికి ఎంటర్ అవుతారు. Once you let go of all those wrong things, only then you can enter into inside the డిసిషన్ scarlet thread. మీది. The decision is yours.